ఐ లవ్ యూ. ఇది వరకే నీకు చాలా సార్లు చెప్తాను. ఇంకోసారి ఇది నుంచి పిచ్చి పిచ్చి పనులు చేసి అంటే చెంప పగులు కొడతా. హలో, ఎవరు? నేను ఈ లవ్ యాక్సెప్ట్ చేయలేదని నా ఫోటో మాఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తావా? అసలు నేనెందుకు అలా చేశాను? నేను 2 years లవ్ చేస్తున్నాను. 20 సార్లు పైగా ప్రపోజ్ చేశాను, కానీ నువ్వు రిజెక్ట్ చేసావు. బ్లాక్మెయిల్ చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని కదా. నువ్వు కాక ఇంకెవరు చేస్తుంటారు? హలో, ఎవరు? రెడీగా ఉండు. 2 రోజుల్లో నేను చెప్పినట్టు చేయకపోతే గుర్తుంది కదా. ఇప్పుడు కూడా వాడే ఫోన్ చేశాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వేం భయపడకు, ఆ నెంబర్ నాకు ఇవ్వు, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ. మీ అమ్మాయిలంతా ఇంతే కదా, ప్రేమించేవాడిని పక్కకు పడేస్తారు, పాడు చేసేవాడిని ప్రేమిస్తారు. ఏమైందిరా, ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు? నాకు తెలిసిన అమ్మాయిని వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రా. వాడు ఎవడో కానీ కనిపెట్టాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వాడు మళ్ళీ నాకు కాల్ చేశాడు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వాడిని కనిపెట్టే పనిలోనే ఉన్నాను. నువ్వు కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండు. సరే, థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏదో టెన్షన్ పడుతున్నావు, ఏమైంది? అక్క, అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సోషల్ మీడియాకి దూరంగా ఉండమని. నా మాట విన్నావా? కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాం. అక్క
ఏ మామ వాడి అడ్రస్ దొరికింది రారా. అబ్బా ఇంటికి తాళం వేసింది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. వాడేంటి మనల్ని చూసి భయపడుతున్నాడు? ఖచ్చితంగా వాడారా మామ. హలో, దొరికాడా వాడు? ఇక వాడి నుంచి నీకు ఫోన్ రాదు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు గానీ లేకపోతే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. ఇష్టమైన వాళ్ళ కోసం పడ్డ కష్టం నష్టం కాదు. సరే, నేను తర్వాత కాల్ చేస్తా. ఏమంటారు అతను? థ్యాంక్స్ చెప్పింది. నువ్వు ఇంత కష్టపడి చేస్తే ఒట్టి థ్యాంక్స్. నా ప్రేమ తనకు తెలిసిందే థ్యాంక్స్ చెప్పేది కాదురా. నువ్వు ఇంత కష్టపడి చేస్తే ఒట్టి థ్యాంక్స్. నా ప్రేమ తనకు తెలిసిందే థ్యాంక్స్ చెప్పేది కాదురా. అక్క ఇంకా టెన్షన్ పడే అవసరం లేదు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? మీ బావగారు వస్తున్నారు, ఇంతటితో విషయాన్ని వదిలేద్దాం. హాయ్ మా, గీత ఎక్కడ? ఈత పైన ఉందండి. ఓకే. మీ అమ్మాయిలంతా ఇంతే కదా, ప్రేమించేవాడిని పక్కకు పడేస్తారు, వాడు చేసేవాడిని ప్రేమిస్తారు. ఇష్టమైన వాళ్ళ కోసం పడ్డ కష్టం నష్టం కాదు. నేను వద్దనుకున్న వాడు నా జీవితాన్ని కాపాడాడు, కాపాడిన వాడు నా జీవితంలో ఉంటే తనేమన్నా కాల్ చేసిందా? లేదురా. చెప్పే కదరా, ప్రేమ పర్సున్నోళ్ళకే, మనసున్నోళ్ళకి కాదు. జరిగిందేదో జరిగింది, ఇక వదిలేరా. మర్చిపోలేనంతగా ప్రేమించాను. అయినా సరే ట్రై చేస్తాను.